ఏడున్నారా? ఆ రచ్చదా కూర్చో కదారా, ఏదో అత్త అన్న పానానికి పానాన్ని తెంగుతున్నావు. ఇప్పుడే తింటున్నారా? అత్తున్నావు అంటే ఆగో పంటలు ఇవ్వవు అని. సరే తిని బండి పట్టుకొని సొసైటీ కాడికి రారా, మందు బత్తాలు తీసుకొద్దాం. మందు బత్తాలా? ఎన్ని? 6 తెమ్మన్నాడు బాపు. గుద్దల పోసుకుంటావా? 6 అడుగు మందు బత్తాలు ఉన్న 3 ఎకరాలకు. నీకు తెలియదురా మాయ గురించి, అన్నది కావాలి కానీ నువ్వైతేరా 2 సార్లు పోతాయి. 2 సార్లు పోతున్నా బండి కుట్లు తెగుతాయి. ఆటో పెట్టు, వాడు వారేస్తారు పొలం కాడ. నీ గుద్దనొస్తుందా బండి గుద్దనొస్తుందా అని రానికి? నా బండి అయితే దాంట్లో గాడుపు లేకుండా లపాకి నూకినట్టు నూకుతారు. అంతేలేరా, మందిదేమో మంగళవారం, మనదేమో సోమవారం. నీ అబ్బా కడిగేటోడు ఉంటే గుద్ద కూడా కడిగించుకుంటారా? అత్తు నాకు పైసా పోవద్దా, పని కావాలన్నా ఎట్లా మరి? దా నా పని అంటేనే నీకు పచ్చిబాలంతా నొప్పులు వస్తాయి కానీ దా. డింకనికైతే దగ్గర నుండి గుద్ద కడుగుతావు ఎందుకు? మళ్ళీ మాట్లాడక మళ్ళీ బాడుకోవా, ట్రాక్టర్ వారెత్త అయిపోవారా అటే కొంచెం. నువ్వు ఒక ఈపుకోకరా అంటే గుద్దలు వెళ్ళి పెట్టినట్టు రారా అంటే లంజ సోది దెంగుతావు. అరే అత్తున్నారా? తినా నాదా ఇప్పుడు బుక్కడు బువ తిననిచ్చే తట్టలేవు. దాదా నేను ఇన్నే ఉంటుందా చూపిస్తున్నారు లంచోడుకు 200 వారేస్తాడు. వారేయరా? ఎంతమంది వస్తారా అమ్మ కైకిల్లో? ఈ కైకిలో కుక్కలు ఊరక ఓది బజారు పోతా అంటది, ఓతి మాదే వేసుకుంటాను అంటది, ఓతి మింగరికి పోతాను అంటది, ఓతి 500లకు పంచి నాకు కాళ్ళు కూస్తాను నోటికి పెడుతున్నా అంటది. ఎంతకని నా పని అంటే నేను నొప్పులు ఎత్తాయి వీళ్ళకు. అమ్మా సుగుణత రాదట, నేను ఆట పెట్టా చెప్పు అన్నది నీకు. ఈ కైకిల్లో వాళ్ళకి ఎవరిని తప్పిస్తారా? దాని శిఖ ఊరగా కర్ర వల్ల ముండ ఏడవా. ఓ సుఖనాథరే, ఓ సుఖనా, ఓ సుఖనాథరే ఉన్నవా? 500 నాకు ఆటోలో వేరవా? అమ్మా ఏం కొడుతున్నవే? అత్త ఆటోలో పోయింది ఇంతకు ముందే. ఓ లంగా బాడకావు అదన దార నువ్వు పోయిందా అని చెప్తున్నావు అన్నాలో ఒక పోడ. నావి ఎందుకు కొడుతున్నావే ఇప్పుడు? నాకేం తెలుసు, చెప్పు అన్న చెప్పిన. అలా మాట్లాడకరే వాళ్ళ బాడకావు చిన్న మొలక ఇంకా నీకు తెలియదా? మరి అత్త అని ఎట్లా ఒప్పిందట బౌరుపులం ఉండ? ఇంకా నీళ్ళు వేపో నువ్వైతే. నీ అవ్వ అన్నం ఎత్తావుగా నీళ్ళు పెట్టాల్సిన లేదు నీకు. తెచ్చుకొని చావు. ఓ ఇవలా ఏడవద్దువే, సర్ది పెట్టుకొని రాయో. మంది పని అనేసరికి అమ్మటాల దాకా వంట అని పని అయితే మబ్బులేని సింగపండు తిరుగుతుంది బిచ్చగాడు తిరిగినట్టు. ఓ ఇమలా, అరే బాబు ఆ కర్రని విలిగిపోరా, అర్రలోకి వచ్చిందంటే పీను ఉన్నట్టే ఉంటది. ఎంత పిలిచినైనా వాడుతలేనట్టు దీనికి. ఓ ఇమలా ఏడవద్దువే, అలా కాబట్టి ఏదో ముచ్చట్లు పెడుతుందో ఏమో. ముచ్చటంటే మూతులు చూస్తుంది దీని కడుపులో కందులు ఉడక. ఉన్నది 500 అన్నాక మళ్ళీ ఎవరికైనా పోయిందా? ఏ ఒర్రకేజరా కొద్దిగదేగా, నేను పోతా గాని. పోనాడు ఆ నర్సక్కడ కూడా వీళ్ళు బౌరూపుల్ని అది కూడా ఇటా నొప్పిందా మళ్ళా. ఓ నర్సక నర్సక ఏమైంది ఏమైంది పిల్లగా? ఇప్పుడే పోయాడు వంట వేది కైకిల్లో రాకముందే. నాటువేట అత్తలే అత్తలేని పిల్లగా బదులు పోతున్నా. అది మొన్నటువంటి పానం తెగుతుంది అటే పోతున్నా. బదులు పోతున్నావా? 500 అటు పోతున్నావా? అత్త అన్నవాటగా మా అమ్మతో. అచ్చుడు కాలిపోయినది మొన్నటి నుండి అప్పులోడు ఇంటికి వచ్చినట్టు అత్తుడు పితుకు. ఇంకేములు ఆ రాజావా మొన్న బదులు వచ్చింది అటే పోతున్నా. ఈ అచ్చ ముందట ఎగబెడతారు ఎవరన్నా? ఇప్పుడు మళ్ళీ కైకిల్లోకి నేను ఏడ తిరిగి సావాలి? మీ అవ్వకి నిన్ను చెప్తుంది కదా రానని, మళ్ళీ నిన్ను తోలిందా? పైసలు అవసరం ఉంటే ఊళ్ళోళ్ళు కావాలి కానీ కైకిలు మాత్రం ఊళ్ళో పోవద్దు. ఓ విమలాదినే ఉన్నావా? అది వెళ్ళింది కారా, అప్పుడే రావచ్చు మీ ఇంటి దాకా. సరే అన్న. అరే చోటు ఈ కైకిల్లో దించేద్దాం దారా పొలం కాడ. అందుకే ముందే చెప్పినావు తెలివి తక్కువ లంజోడికి ఆటో పెట్టరా అండలే పోతారన్న. ఎరిగింది ఎత్తిపోసినట్టు ఏంటిరా ఇది? దించుడు ఎక్కించుకచ్చుడు మందు బత్తాలు తెచ్చుడు మళ్ళా పని పెడతావు ఫాల్తు లంజోడుగా. అరే మీ పత్తి కలవంగా నేను దించలేదు 6 మందిని. నేను గిట్లనే అన్నారా గుద్ద ఆకిల్లోడ. మీ తాత గుద్ద గోదాం అంత ఉంటది, అంతున్నా కూడా నిన్ను మీ తాతను ఎక్కించుకోపోలే నేను పత్తిగాడికి. మన పని ఒడ్డెక్కుతా అయిపోయా. ఒడ్డెక్కేదా కూడమల్లన్న, ఒడ్డెక్కేదాకా బోడమల్లన్న అన్న. ఉండు అత్తున్నా గాని నువ్వు మనిషి పుట్టువాడు పుట్టినావా? పిల్లికి పిడిసేయండి బిచ్చగాల బాడుకావు. నా బండి అయితే జావదెంగుదామనే చూస్తారా మీరు? 200-300 వారెత్తాడు దించిరారా బిచ్చగాల దగ్గర జోలలు గుంజుకునేలా. ఏం చేస్తారా పంట పైసలన్నీ దాచి దయాల పాలు చేసినట్టు. దా తొందరరా నారేయాలాడ ఈ ఒర్రుడే ఉంది కట్ట కింద కాంత ఓరినట్టు. ఎట్లా జావదెంగుదామనే చూస్తావు మనసులో నువ్వు. ఇంక 2 మళ్ళీ అట్లనే కాలిపోయినట్టున్నాయిగా.
ఈ దున్నుడు గంగలవో నువ్వు పెంట మీద కోలు గెలికినట్టు అటింత ఇటింత అట్లనే ఇడిచిపెట్టావటే ఇగ్ర లేని కూత తెల్లందా కిల్లలికినట్టు చేస్తాడు. శశి గారే అరే ఓ శశిగా అరే చెవుల చంద్రయ్య కొల్లు వినబడతలేదేంది? అరే శశి చెవుడుకోలేని కుక్కలదే ఇంకా. శశి ఓరు గద మొక్క పాడకావు ఒకటే మొక్కన చూసి తప్పవేవురా. ఏమైందే బాపు? ఏమైంది ఏంద్రా కొద్దిగా కిందికి నువ్వు రారా కుక్కలు నక్కలు ఎక్కలు అన్నట్టు ఏంద్రా అది ఆన్నే గుల్లితాను ఒక కాన్నే ఎందుకకు ముందటి కనరా వీలు బట్టి కాలిపోవన్లా పుణ్యానికి దున్నినాటి చేస్తారేమరా. మింటని మీద కోపం మొగడు మీద ఓరినట్టు నా మీద ఓరుతున్నావు. ఒక ముచ్చడి చెప్పావు నాకు. నీకు తెలియదారా రోజు పోతలేవా దున్నుడు వాళ్ళ కొత్త కోడలు కథ చెప్పినట్టు కూసా కూర్చున్నాడు ఎప్పుడా నీకు? ఆ మోటార్ పని చెప్పావు నువ్వైతే ఒడ్ల మీద నిలబడి చూస్తారు. నీకు చెప్తే ఏమైతుందే ఆ ట్రాక్టర్ దాటిన కాడ లొడ్లు అయిపోయినాడు బాబు గాని రావద్దావు మళ్ళా. ఆడి చేస్తాడు నువ్వు చేస్తాను పాన్ దొంగల అని జుడుకులు మంచిగా దున్ను కొద్దిగా బీరు రాయో గాని. ఇప్పుడు ఇవిడ బురద బుక్కి బురద తిరుగుతా బండి గిర్ర గిర్ర తిరుగుతా జోడిగా. కొద్దిగా లంజన్ కొట్టినట్టు కొట్టాక కొంచెం బండిని మళ్ళీ బండికి ఏమన్నా అయితే పని పాత్ర పెట్టి పూకు జాతర పోయినట్టు అయితే మెల్ల కొట్టు బిడ్డ కొద్దిగా మెల్ల కొట్టు. సరే సరే బాపు. A few moments later. చోటుగా కింది మడికి కొంచెం ఫస్ట్ నారేరా నేను ఈ మడికి మందు తల్లే లోపు. మాయేస్తాం చేస్తోని గుద్దల పుల్లలు ఎందుకు పెడతావురా నువ్వు? ఒడ్లని పెట్టి రోడ్లు స్కూల్ పరాడు కూడా అంతున్నాయి గుద్దలకెళ్ళి పొగలు వెళ్తున్నాయి ఆడ ఒడ్లు దాటి నీకు నారు. అయ్యో ఏ పనిగల మొగని నిన్ను వెళ్తా నువ్వు ఇట్లా చేస్తావేవరా? ఏ కొద్దిగా ప్లీజ్. అయ్యో నీకేమయ్యా గుడ్లు గుంజుతానయా? రెండు మీద చేతులు వేసుకొని చూస్తాను అత్తే కాదా? అత్తున్నాడు పంది పిచ్చల్లా మాకు అత్త మీద కన్ను అత్త కాళ్ళ మీద కన్ను అన్నట్టు నీ కళ్ళు ఎప్పుడు నావిన నీ కన్నను. నీ మక్కులు ఆపాలి అలా లేకుంటే నేను చోటుగానే కాదు. నాడు బీరు తాగుదందా. నీ అబ్బా నన్నే చావదింగుతావు అప్పటి నుండి టేబుల్ దిగుతున్నాయి ఒడ్ల పడి నారిగానికి నీ గుద్దెన్ని వస్తుంది దగ్గర ఎత్తున్నావు. కన్ను తెంగినారా నేను ఎత్తలేనా? ఇక నువ్వే ఒక్కనివే చేస్తున్నావా? అబ్బో పనిగాల మొగోడు పందిరైతే కుక్కతో కదా తుక్కు అన్నదట. ఈ పనిగాల్లోడు చేసిండట కానీ ఇంకా నన్ను అంటాడు మీదికెళ్ళి. పెద్దల పూకేసినావు ఒక తట్టు కొంచెం ఒడ్డిన నిలబడి చూస్తున్నావు తాగరాని టేలు పెట్టి తండ్రి దాకా తాగుతావు. అబ్బో సంసార సాయకాలు అని బుచ్చాక అన్నట్టు సంసార పొక్కవు నువ్వు. నీకు గుద్దలు ఏడ చూస్తుంది నీకు బీరు చూస్తుందా నీకు? అరే ఏం కొట్లాడతారా ఎప్పుడు పాకిలు కొట్లాడినట్టు ఎవడో ఒకడు ఏయనరా. వీళ్ళు పాడుగానే ఏం కొట్లాడతారు కానీ సౌతులు కొట్లాడినట్టు నారు తీసారు దారి ఎందుకు ఎత్తారు మళ్ళా తీసుడా తిరిగింది ఎత్తిపోసినట్టు చేస్తారు అడున్నాడు ఇట్రారి ఇంకా పోరా తీసురా పోరా. నా ఇంటికి తీట పట్టిందని నేను పోతా. ఆ పొట్టడే పోతాడు ఎదంగా నువ్వు తీసుకుపోరా చూస్తానేవరా నీది కాదా ఇది నీకు అద్దా? పెట్టాడు అన్నం తింటది ఆ రాజు దాని ఇల్లు కాదా రెండు మొగులు ఎక్కువ అంటే దానికి శీతలు రావు. అది ఏం పని చేసి వస్తుంది ఇక ఆ ఊపిల్లగా ఏమో పొద్దున్న నేను రాడిది గద్దెక్కినట్టు మెల్లగా నడుతున్నావు తొడలు ఓర్చుకోపోయిన ఏంది బూట ఇట్లా దిగిందా? అవునే బౌ రూపులానా మళ్ళా ముందటి ఏం ముచ్చట్లే అవి. అయ్యో పిల్లగాడు వలస అవుతాడని అన్న అట్లా బాగా నేను వస్తానేమో నీకు పిల్లగాడిని అంటే నాటు పెట్టి వచ్చిందని వచ్చిన సందాలు ఉండాలి. ఏమైతుందా నీకు? ఈయన పిల్లం అట్లా ఆని పిల్లం అట్లా ఈయన పిల్లం ఈయనతో పోయింది ఆని పిల్లం ఆనతో పోయింది ఇటు దానికి అలవాటు ఆడు దీనికి అలవాటు పరస్పూరం అట్లా ముందట ఏం ముచ్చట్లే అవి. 5 minutes later. ఆయన పొలం బీడవాడు ఆయన నోట్లేసి ఆడు ఆయన పొలం అని వేసినాం మొన్న వీళ్ళన్ని పుండు పుండైనాయి. ఇంకా మీకు నయ్యం ఆ కోరిగానికి మొన్న పోయినా తొడలు దాకా దిగబట్టే ఒక కాళ్ళు ఇటు ఎత్తే ఒక కాళ్ళు అటు అచ్చుడే లేదు రామ గోసైంది ఆయన పొలం గంగలు పోను. ఇంకరే ఇంకా మీది మడికి అయిపోరా ముందు. నేను ఎత్తగా నువ్వు ఆడ నిల్సో ఆడల దగ్గర ముచ్చట్లు తినుకుంటా అంటే గద్దలకి ఎదురాలిస్తున్నాడు పొట్టి బాడకావు. ఇట్లాంటి ముచ్చట్లు అంటే ఆయనకి పెయ్యి అంతా సంబరమేనాడు. అవురా మళ్ళీ ఒడ్డు మీద నిలబడి చూస్తావేమరా? నీ తోటోళ్ళు చేస్తలే రాడా మన వాడకుంటే ఆడోళ్ళు అయ్యావు నీకన్నా అంగిరంటే ఆళ్ళయ్యేదాకా చేస్తావు. రెండు మళ్ళీ అల్లిండో లేదో రెండో చేతులు వేసుకొని చూస్తాను. అబ్బో నీ అవ్వ నీ కైకిలోళ్ళు కనబడితే నువ్వే రాగానే ఆగవు గాని ఏమో గులుగుతా గుడ్డి గట్టాయ గులిగినట్టు గుడ్డి తెప్పరమ్మకంలా
ఏమైంది ఇప్పుడు? ఇంకా నీళ్ళ తెచ్చి సాగుపో. ఎన్నిసార్లు ఊరుతారు రా? మళ్ళా లవంగం పొలం నాటే పోతే పచ్చి మంచి నీళ్ళు కూడా పోయలే అంటే ఆ బాయి నీళ్ళు తాగవాను. ఏమో గొంతుగా కొడుతుండమేమో డాడీ అప్ప నుండి. పనికి వచ్చిన వాళ్ళు బాయి నీళ్ళు తాగుతారా ఫాల్తు? అప్పుడు ఏమి తాగుతారు ఇక? ఇంటికాడ బోర్ నీళ్ళు కూడా తాగుతారు కానీ పనికి వచ్చేసరికి ఫిల్టర్ నీళ్ళు అటీలకు. ముందు ఏపోరా తెలివి తక్కువ చూడక మళ్ళీ పనే కదా ఎంతారు ఇన్నరా అంటే. అవునా అన్న, ఎక్కడ చూసిన అరమేది ఆరాన్లు కొట్టాడినట్టు. మరి చూడరా ఇన్నిసార్లు ఎప్పుడు ఇంటికి పూస కూర్చున్నట్టు తిరుమాను కూర్చున్నా కానీ గుద్ద కదలకుండా తట్టేడు తింటాడు. కానీ అంటే పిత్తులు పిత్తుతాడు చూడు. ఎందుకు కొడుతున్నావు డాడీ ఇప్పుడు? నువ్వు అంటే ఎవరో ఫాల్తు బాడుకోవు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు కొత్త నీకు అత్త చెప్పిన పోతున్నావు నువ్వే తింటావు కైకిల్లో ముందట నా ఇజ్జత్ ఏంగా నీకున్నావు. అరే 2 సిగరెట్లు దేరా అన్నం తినంగా. ఏంది చూసినా ఏం జాతింది ఇంకా కడిగేటోడు ఉంటే గుద్ద కూడా కడిగించుకుంటారా ఇల్లు. నువ్వెందుకు తానవరా పూక? నువ్వు చేయబట్టే నేను వచ్చిన. అలకట పని చేయరా అల్లుడా అంటే మలకట అతలు ఇస్తా అన్నాడు. సాగి సాగు చేస్తే రానికి మన పని అంటే అత్తడా రాడు. రానే రాడు లౌడా కాడు. వచ్చిన గుద్దంపి పని చేయడు. మళ్ళీ ఒట్ల మీద నిలబడి చూస్తారేమో రా. గుడ్లు కూర్స్తాను ఏంది తీయమంటావా? దేని బాబు పెట్టి ఇట్లా చూసినావా నీ కళ్ళని కాకులదే ఇంకా అత్తను ఆగు పూగా నువ్వేడ బతకనిస్తావు మమ్మల్ని. బాబు ఒకటే మాట ఉంది కదా, మేము పోతాం ఇక. నువ్వు వేసుకో, మాకు పన్ను ఉంది ఇట్లా చిన్నగా. మీరు కథలు దెంగకోరు, మీరు ఇంటికి వేయరంటే ఆతన్నారా మళ్ళా. సరే బిడ్డ దుర్గా వయసులో చెప్తా బీర్లు తెచ్చుకోరు. అట్లయితే నేను కూడా పోతా డాడీ ఇంటికి. పీకుతావు ఇంటికాడ చేతుల్లోనే ఆత ఈ మిందరికి ఇట్లా వెళ్తాడు ఉన్న 2 మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. खत्म बाय बाय टाटा।